100 టీవీ న్యూస్ గ్రేటర్ వరంగల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వరంగల్ రామన్నపేటలోని మణిద్వీప్ గార్డెన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుస్సేన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లడే రవి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లింగమూర్తి, గ్రేటర్ వరంగల్ వ్యవస్థాపక అధ్యక్షులు రంగు సదానందన్, నూతన గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు భూపతి సూరిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న ఫోటో వీడియోగ్రాఫర్స్ హక్కుల కొరకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ ప్రధాన కార్యదర్శి బిల్లా రమేష్, కోశాధికారి పాటిరాజు, కార్యనిర్వహణ అధికారి కట్ల రాజు, కార్యవర్గ సభ్యులు, ఫోటోగ్రాఫర్స్ తదితరులు పాల్గొన్నారు. సొసైటీ రాబోయే 3 సంవత్సరాలకు గాను మా పదవీ బాధ్యతలను మీ అందరి ముందర స్వీకరిస్తున్నాము. ఆ దేవుడి ప్రమాణంగా అంతర్కరణ శుద్ధితో దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాము. సంఘానికి సభ్యుడికి ఏ విధంగానైనా నేను సహాయ సహకారాలు అందిస్తూ సంఘం అభివృద్ధికి సభ్యుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ఎవరి పట్ల పక్షపాతము చూపిస్తామని మీ అందరి ముందర ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. స్థాపించబడి 16 మంది సభ్యులతో కూడి ఇప్పుడు ఈ 10 సంవత్సరాలకు 500 మంది సభ్యులకు చేరుకుంది. నేను 3 సంవత్సరాల పీరియడ్లో 1000 మందికి తీసుకొని వెళ్ళి ఇప్పుడు జిల్లా సంఘంతో, రాష్ట్ర సంఘంతో, కార్యవర్గంతో ఇంకా దీనిని కొత్త టెక్నాలజీతో ముందుకు తీసుకెళ్తానని వీళ్ళు నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన అతిరథ మహారథులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎస్కే హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గ్రేటర్ వరంగల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించడంతో పాటు ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ మొట్టమొదటిసారిగా అంటే అత్యాధునిక టెక్నాలజీ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఈరోజు మీడియా కావచ్చు, ఫోటోగ్రఫీ రంగం కావచ్చు తీవ్రంగా ప్రభావితం అవుతుంది. అంటే ఉదాహరణకి ఒక యాంకర్ లేకుండానే ఏఐ న్యూస్ని ప్రజెంట్ చేయగలగటం, అలాగే కెమెరాస్ లేకుండా డేటా ఇంటర్నెట్ని తీసుకోవటం, ఇలా మీడియా కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి. అనేకమైన మార్పులు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రావడం వల్ల ఎక్విప్మెంట్ గురించి కావచ్చు, టెక్నాలజీ గురించి కావచ్చు, ఫోటోగ్రఫీ గురించి కావచ్చు, అన్ని అంశాల పట్ల ఇవాళ అమెచ్యూర్కి, సాధారణ విద్యార్థికి కూడా అర్థమయ్యే పరిస్థితుల్లో అధ్యక్షుడిగా నేను చెప్పేది ఏంటంటే, ఒక బ్రాండ్ అంబాసిడర్, ఒక కంపెనీకి ట్రైనర్గా నేను ట్రైనింగ్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఏంటంటే, మీరు ఉపాధి సృష్టించడం కోసం 1000 కోట్లు ఖర్చు పెడతారు, కానీ ఇక్కడ ఉన్న ఉపాధి కోల్పోయే పరిస్థితి కాబట్టి సంప్రదాయబద్ధమైన ఫోటోగ్రాఫర్లకి ఉపాధి మెరుగుపరచడం కోసం జేఎన్టీయూ ప్రొఫెసర్స్తో కానీ, ఇతర కాలేజీల ప్రొఫెసర్స్తో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా, ఏఐ టెక్నాలజీ నేర్పించడం ద్వారా వీళ్ళు ఉన్న ఉపాధి కోల్పోకుండా మరొకరికి ఉపాధి చూసే విధంగా తీర్చిదిద్దాలని